హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి గత 2-3 వీక్స్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్ ఎవర్ సోషల్ మీడియా అన్న ప్రతి దాంట్లోని టారెత్తిపోయి హోరెత్తిపోయి వినిపించే పెద్ద టాపిక్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఇక రెండో టాపిక్ ఆన్లైన్ లోన్ యాప్స్. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. రెండు చాలా కామన్గానే ఉంటాయండి. మనం దాని తాలూకా పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను వీటిలో ఎవరి గురించి మాట్లాడలేదు, వాటిని ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడలేదు. నాకు అనవసరం అండి, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, నాకు అవన్నీ అనవసరం. నేను ఒక సొసైటీ, ఒక హ్యూమన్గా నాకంటూ ఒక చిన్న ప్రపంచం, చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ కొంచెం యాడ్ అవుతున్నారు కదండి, వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, నా యూట్యూబ్ ప్రపంచానికి నా తరపున చిన్న అవేర్నెస్, 0.00001% అవేర్నెస్ నా ద్వారా కలిగితే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలిసి రొంపులో కాలు పెడతారు. అంటే ఎత్తెత్తి ఎంగులాకులో కాలేశారు అంటారు కదండి, ఒక సామెత ఉన్నది. అలాగా తెలిసి చేసిన తప్పిదాలు ఈ రెండు యాప్స్ ఎక్కువ ఉంటాయండి. వాటి వలన కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడం కానీ, కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవడం కానీ జరుగుతున్నాయి ఈ రెండిటి వల్ల. మనం ఫస్ట్ది మాట్లాడుకుందాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఓన్లీ క్రికెట్ గురించే ఈ బెట్టింగ్ అంతా జరుగుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే అదంతా మనకు ఒక అపోహ, బెట్టింగ్ అనగానే క్రికెట్ మీదే ఉంటుంది అని చాలా మంది ఇప్పటి వరకు తెలిసిన వాటిలో కనీసం ఒక 70 to 80%, అంటే అందరికీ తెలిస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే నాకు తెలిసిన వాటికి చాలా మంది బెట్టింగ్ అంటే క్రికెట్కే బెట్టింగ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ అదొక్కటే కాదండి. మనం చిన్నతన్నప్పటి నుంచి ఆలోచించండి, మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఎప్పుడైనా బెట్టా నేను చేయగలను, తెలుసా నీకు, బెట్టా అది ఇన్కల్కేట్ చేసుకుంటాం. అంటే నీ మీద గెలవగలను, కావాలంటే నువ్వు చూడు నేను గెలుస్తాను, లేకపోతే కావాలంటే నువ్వు చూడు వాడు గెలుస్తాడు. ఇద్దరు ఎవరైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మూడో వ్యక్తి బెట్రా వాడు గెలుస్తాడు రా, ఖచ్చితంగా వాడు గెలుస్తాడు రా అని మనలో మనం ముందు నుంచి ఎవరి గురించో మనం బెట్ కాసే రోజులు మన చిన్నతనంలోనే స్టార్ట్ అయ్యి ఉంటాయి. అది అన్నోయింగ్లీ, తెలిసి తెలియని వయసు. కానీ అదే ఇప్పుడు కంటిన్యూ అయ్యి మనం ముదిరి బెండకాయలమైనా పెద్దవాళ్ళమైనా సంపాదించుకుంటున్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న, పెద్ద పెద్ద చదువుల్లో ఉన్నా కూడా ఈ బెట్టింగ్లో మునిగిపోతున్నారండి. ముందుగా చెప్పాను కదండి, బెట్టింగ్ అంటే క్రికెట్ ఒక్కటే కాదండి. బెట్టింగ్ యాప్స్ అంటే క్రికెట్ ఉండొచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ ఉండొచ్చు, కెసినోస్, ఆన్లైన్ కెసినో గేమ్స్, ఇవన్నీ ఆన్లైన్ బెట్టింగ్సేనండి. ఎవరండి మనకు ఊరికినే రూపాయి ఇస్తారు? మన అమ్మ నాన్న కూడా మనం అంతెందుకండి, మా బాబు అమ్మ ఒక 500 ఉంటే పంపించు అంటే మన ఫస్ట్ క్వశ్చన్ ఎందుకురా అని అడుగుతాం కదండి. ఎందుకంటే ఊరికినే మనం ఇచ్చాము, ఎవడిస్తాడండి ఊరికినే మనమేమో. అందుకని ఎందుకురా, ఎందుకు కావాలి అని అడిగితే వీళ్ళు పలానా దానికి అని చెప్తే నిజమేనా అంటే అంటారు, పంపిస్తాం, నమ్మకం అంతే. మన పేరెంట్స్ కూడా మనకు అంతే కదండి. ఇప్పుడంటే పిల్లడు 500 అడుగుతున్నారు, కానీ ఒకప్పట్లో అమ్మ 10 రూపాయలు ఇవ్వమ్మా, లేకపోతే నాన్న 10 రూపాయలు ఇవ్వండి నాన్న అని అంటే ఎందుకు, అన్నీ సమకూరుస్తున్నాం కదా, 10 రూపాయలు దేనికిరా మీకు, 10 రూపాయలు దేనికే మీకు అని అడిగే పేరెంట్స్ నుంచే కదండి మనం వచ్చాము. అలాంటిది బెట్టింగ్ వేస్తే, నేను రూపాయి వేస్తే వాడు 10 రూపాయలు ఇస్తాడని ఎలా నమ్ముతారండి? ఒక ప్రముఖ కంపెనీ తాలూకు అధినేత చెప్పారు, డబ్బులు ఎవరికి ఊరికినే రావండి. అది మాత్రం 100% వాస్తవం అండి. ఎవరికండి ఊరికినే డబ్బులు ఇస్తారు? నెలంతా అది సాఫ్ట్వేర్ అవని, హార్డ్వేర్ అవని, ఏ రకమైన పాకీ నుంచి ఎలాంటి జాబ్ అయినా, పాకీ జాబ్ అవనివ్వండి, దొడ్లు కడిగే జాబ్ అవనివ్వండి, ఎలాంటి జాబ్ అయినా నెలంతా కష్టపడితే, గవర్నర్కైనా నెలంతా కష్టపడితే కానీ జీతం రాదు. వ్యాపారస్తులకైతే ఒక డీల్ కొడితే కానీ డబ్బులు రావు. అలాంటి బెట్టింగ్లో ఎవరండి మీకు ఇచ్చిస్తారు? రూపాయి పడితే 100 వస్తుంది, 1000 పెడితే 1,00,000 వస్తుంది. ఎవరండి అటువైపు కూర్చొని మీకు ఇచ్చేది? దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తారో నాకు అనవసరం, కానీ ఒక మినిమం కామన్ సెన్స్. మనకు డబ్బులు లేకపోవచ్చు, ఆ ఉన్న 100 రూపాయలు ఆశ ఉండొచ్చు. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది కదా, అది ఆశ కాదండి, అత్యాశ. దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ సరదాగా ఆడుకో, నా దగ్గర కాకపోతే నా భర్త దగ్గరికి వెళ్తుంది, నా దగ్గర కాకపోతే నా అన్నదమ్ముడి దగ్గరికి వెళ్తుంది, ఆ 100 కావాలంటే అడిగితే ఇస్తారు అని ఒక భరోసా ఉంటుంది మనకి. మన నోన్ పీపుల్తో మనం బెట్ కాస్తే అట్లీస్ట్, అంటే మనకు తెలిసిన మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా ఆడుకుంటాము.
ఏదైనా బెట్టింగ్ చేసుకుంటాం. ఈరోజు వంట నేనే ఫస్ట్ చేస్తానంటే కాదు నేనే ఫస్ట్ చేస్తానని, ఏదో ఒకటి ఫస్ట్ నేనే రెడీ అవుతాను, బెట్ట ఇలా అనుకుంటూ ఉంటాను. అది చెయ్యండి, ఎందుకంటే ఏదైనా ఆ హ్యాపీనెస్ మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఎవరితోటో తెలియని వ్యక్తితో బెట్టింగ్ ఆడి నువ్వు 100 రూపాయలు ఉన్న 100 రూపాయలు పెట్టేసి నీకు నెక్స్ట్ రోజు తినడానికి డబ్బులు లేకపోతే ఎవరిస్తారండి? 1,00,000 రూపాయలు జీతగాడవాడు బెట్టింగ్ ఆడేసి, 10 రూపాయలు 1,000 రూపాయలు జీతగాడు బెట్టింగ్ ఆడేసి ఏంటండి? ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. అసలు అర్థం కావట్లేదు మీకు ఒక ప్రాణం విలువ. మిమ్మల్ని నమ్ముకొని పోనీ పెళ్లి కాని అబ్బాయి అనుకోండి, మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం అండి. 20-30 ఏళ్ళు కష్టపడి పెంచి మీకు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటాడంటే, ఇంకా తెచ్చుకోకపోతే మీ రోజు ఖర్చులకు ఇచ్చి అన్నీ చేసి మనం అత్యాశకు పోయి బెట్టింగ్లాడి డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి అవి మనం తీర్చలేక మన పేరెంట్స్కి చెప్పలేక సతమతం అయ్యి ప్రాణాలు తీసుకుంటే ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది లేరండి? స్టూడెంట్స్ అలాగా పెళ్ళైన వాళ్ళు వైఫ్స్కి చెప్పకుండా బంగారాలు పట్టుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి ఆశను కూడా అత్యాశ. 1000 రూపాయలు పోతే పోయింది, వాళ్ళకి 1,00,000 వస్తుంది కదా, ఎవరిస్తారనండి? ప్లీజ్ ఆలోచించండి. చిన్న అవేర్నెస్. మీకు ఎవ్వరు ఇవ్వరండి. మనల్ని మనమే నమ్ముకోవాలి. మన స్వయం కృషి మనం నమ్మాలి. నువ్వు నీకు నెలలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించలేకపోతే సెకండ్ ఇన్కమ్ పెట్టుకో ఇంట్లో, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేయి, అంతేగాని లేకపోతే ఒకవేళ ఎంప్లాయీ ఎడ్యుకేటెడ్ వైఫ్ ఉంటే ఆమెని సపోర్ట్ చేయమని ఎంకరేజ్ చేయండి. ఒక చిన్న బిజినెస్కి సపోర్ట్ చేయమనో, లేకపోతే చిన్న జాబో ఏదో ఒకటి, లేకపోతే ఉన్న దాంట్లోనే తిందాము. నేను చెప్పాను కదండి, మాది కూడా నేను మా పిల్లలు నాకు మా అన్నయ్యకి భోజనం పెట్టడానికి మా అమ్మగారు 2-3 రోజులు భోజనం చేసేవారు కాదు. అంతే తప్పితే ఇలా ఎప్పుడు బెట్టింగ్, ఇప్పుడంటే యాప్స్ అని ఆన్లైన్ అయిపోయి కదండి, అప్పుడు కూడా ఏవో ఉండేవి కదా. కష్టపడి చదివించుకొని సంపాదించుకొని పిల్లలు పెంచుకోవాలి. లేకపోతే ఒకవేళ పెళ్లి కాని పిల్లలు అయితే మనం చిన్న ఉద్యోగ కట్టెలు మోసైనా డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు చూసుకోవాలి. అదే పిల్లలు ఉన్న వాళ్ళైతే చక్కగా సంపాదించుకొని చూసుకోవాలి. కానీ అప్పులు చేసి బెట్టింగ్ల మీద పెట్టి అది ఏదవనివ్వండి, క్రికెట్ అవనివ్వండి, కెసినోస్ అవనివ్వండి, ప్లేయింగ్ కార్డ్స్ అవనివ్వండి, ఎక్కడా ఏమీ రావు. ఆ ప్లేయింగ్ కార్డ్స్ నువ్వు నీ పార్ట్నర్తో ఆడితే తప్పేంటి? నీ 100 పోతే మీ ఆవిడకే కదా వస్తుంది, నీ 100 పోతే మీ నాన్నగారికే కదా వస్తుంది. మనం ఆడం. మన డబ్బులు తెలియని వెధవలందరికీ దగ్గర పెట్టియచ్చు. ఇంట్లో వాళ్ళని నమ్మం, తెలిసిన వాళ్ళని నమ్మం, చుట్టాలను నమ్మం. ఆన్లైన్ ఆశ, అత్యాశ. ఎవడో ఏదో ఇచ్చేస్తాడు. ఎవడిస్తాడండి? ఒక్క క్వశ్చన్ వేసుకోండి. నిన్ను నమ్మి నీ తల్లిదండ్రులే ఇవ్వరు, నిన్ను నమ్మి నీ భార్య ఇవ్వదు. ఏదో రూపాయి పాపాయి అంటే లక్షలు ఎవడిచ్చేస్తాడండి? మీరు ఇలా గ్యామ్లింగ్ ఆడుతున్నారు నేను ఇస్తాను, లేకపోతే మీరు బెట్టింగ్ ఆడుతున్నారు నేను ఇస్తానని ఎవరిస్తారండి? అటువైపు వాళ్ళు ఎవ్వరు కూడా మీకు తెలియదు. డబ్బులు పోవడమే తప్పితే రావడం ఉండదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోవద్దు. ఎంతమంది అండి ప్రతిరోజు పేపర్లో పడుతున్నాయి. ఏంటి లక్షలు ఇప్పుడు 100,000 పెడితే పోనీ తల్లిదండ్రులు పోనీ ఎన్ని అనుకున్నా నా పిల్లలే కదా పోగొట్టుకున్న డబ్బులు తీస్తారు. లక్షల్లో పోగొట్టుకుంటే వాళ్ళకున్న ఆదాయం ఏముంటుందండి? వాళ్ళు ఏం అమ్ముకొని ఇవ్వాలంటారు? ఇల్లు వాకిలు అమ్మేసి ఇచ్చినా కూడా తీరని అప్పులు చేసేస్తున్నారు. లక్షలు కోట్లలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో పెట్టి తగలబెట్టుకుంటున్నారు. ప్లీజ్ 1% ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అయినా కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, ఎవరు ఈ ఆన్లైన్ బెట్టింగ్ జోల్స్ యాప్స్కి వెళ్ళొద్దు. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఈ టాపిక్ని మిగతా వాళ్ళందరూ వేరే విధాలుగా చెప్పుకుంటున్నారు. ప్రమోట్ చేసిన నాకు వాళ్ళు ఎవరితో సంబంధం లేదు. మనకెందుకు ఆ ప్రమోటర్స్ గురించి? ముందు మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఆశ అన్నది వదిలేసుకోవాలి. ఆశ ఉండొచ్చు. ఎలాగా? ఈరోజు నేను ఈ జాబ్లో ఒక అటెండర్గా జాబ్ చేశానంటే దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అని ఆశపడి కష్టపడి ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి జీతం పెంచుకోండి. లేదు 9 to 6 జాబ్ అయితే ఒకవేళ నేను ఏదైనా ఇంట్లో కూర్చొని ఏదైనా చేయగలనా? ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కాదు నేను చెప్పేది, ఇంకేదైనా వ్యాపారం చేయగలనా? ఇంకేదైనా నేను 1 or 2 అవర్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా చేయగలనా? పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేయగలనా? ఇలా ఆలోచించుకొని మీ ఇన్కమ్ని పెంచుకోండి. తప్పితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఏ విధమైన బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకండి. అది క్రికెట్ అయినా, ఇప్పుడు అసలే IPL సీజను, అందరూ మాయలో పడిపోతాము. అది ఇలా అయిపోగానే ఒక జోరు వెంటనే ప్లేయింగ్ కార్డ్స్ అంటాము, వెంటనే కెసినోస్ అంటాం. ప్లీజ్, డబ్బులు ఊరికనే ఎవరికి రావు, ఎవ్వరు ఇవ్వరు. ఇది ప్లీజ్ తెలుసుకోండి. ఇక రెండోది,
లోన్ యాప్స్. మొబైల్ ఉన్న ప్రతి వాడి చేతిలోని ఈ టక్ టిక్ టింగ్ టంగ్ 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 అని వచ్చేవి ఈ లోన్ యాప్స్ తాలూకా యాడ్సేనండి. లోన్ అసలు నో డాక్యుమెంట్స్ అంటారు, ఏం అక్కర్లేదు అంటారు. అసలు స్టూడెంట్ అయినా కూడా బేసిక్ వాడు స్టూడెంట్ 18 years అయిపోయిన స్టూడెంట్ అయితే చాలు, వాడు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసేసి ఉన్న బ్యాంక్ అకౌంట్ లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ తోటి ₹1 హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ తోటి వాడి అవసరం తీర్చుకోవడానికి అప్పటికప్పుడు లోన్ తీసేసుకుంటాడు. అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. కానీ వాడు కట్టేది 50, 60, 70,000 డబల్ ద అమౌంట్ కడుతున్నారు. నార్మల్ పర్సనల్ లోన్స్, అఫీషియల్ పర్సనల్ లోన్సే 15 లక్షలు తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ ఆఫ్ 5 years కానీ 7 years, మినిమం 5 years ఉంటుంది, మాక్సిమం 7. కొన్ని వాళ్ళ కెపాసిటీ బట్టి 3 years ఉంటుంది. వాళ్లే 15 lakhs తీసుకుంటే ఆ సర్టెన్ పీరియడ్ కి 20 lakhs దాకా కడతారు 5 years కి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక బ్యాంకర్ గా. అలాంటిది లోన్ యాప్స్ వాడు నీ దగ్గర ఏ డాక్యుమెంటేషన్ ఏమీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ ఎందుకు ఇస్తారండి? ఇది ఒక్కసారి ఆలోచించారా? మిమ్మల్ని పీడించుకొని తినడానికే అన్న విషయాన్ని ఎందుకండి గుర్తుపట్టలేకపోతున్నారు? 10,000 కోసం కక్కుర్తిపడి లోను, ఆ 10,000 కోసం కక్కుర్తి, అసలు 10,000 కోసం ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. 10,000 అప్పటికప్పుడు ఏదో వాళ్ళకి అవసరం పడి ఉండొచ్చు, కాదనలేదు. వాళ్ళ అవసరాలు మనం ఎవరికి ఎప్పుడు ఏం అవసరం పడుతుందో, ఏ హాస్పిటలైజేషన్ ఉందో, ఏం నెసెసిటీ ఉందో మనకు తెలియదు. ఇచ్చేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ వాటికి ఎందుకండి? నిన్ను నమ్మి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు. నిజంగా మనకి ఎవడూ తెలియదు, నాకు ఏం లేదు, నేను ఇంటికేసి ఉంటుకుమ్మగారు అన్నాళ్ళు ఎవరో ఉండరండి ప్రపంచంలో. ఎవరో ఒకరు మనకంటూ ఉన్నవాళ్ళు ఒక్కలేని ఉంటారు. వాళ్ళని అడగండి, వెళ్ళి ఏదో రకంగా సోర్స్ సంపాదించండి. అంతేగాని ఈ ఆన్లైన్ యాప్స్ ఎందుకంటే యాప్లో మనకి తెలియకుండానే ఏ యాప్ అయినా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోగానే 2-3 టిక్లు ఉంటాయండి. ఆల్ కండిషన్స్ అప్లై, అలో ఆల్ మై కాంటాక్ట్స్, అలో ఆల్ ఫోన్ అని, ఇలాగ అన్ని ఎలా ఉంటాయి. మనం ఎలా చేయకపోతే ఫోన్ ఒప్పుకోదండి. అంటే మన కంప్లీట్ డేటా ఇన్ మై ఫోన్ వాడి గ్రిప్కి ఇచ్చేస్తున్నాం. అటువేట్ యాప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేస్తున్నాం. వాడికి ఈ ఇన్ఫర్మేషన్ మనం పే చేయవలసిన డబ్బులను పే చేయకపోతే వాడికి సర్వ హక్కులు మనం ఇచ్చాం. కాబట్టి మన మొబైల్లో ఉన్న డేటా ఇంక్లూడింగ్ మన పర్సనల్ ఫొటోస్, లైక్ మన ఫ్యామిలీ ఫొటోస్, మన సింగిల్ ఫొటోస్, మన కపుల్ ఫొటోస్, మన పేరెంట్స్తో ఉన్న ఫొటోస్, మన పిల్లలతో ఉన్న ఫొటోస్, ఇవన్నిటికీ. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా, యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే కాంటాక్ట్స్కి, మన గ్యాలరీకి, మన ఫోన్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్కి మనం యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టు, అలవెన్స్ ఇస్తున్నట్టు, వాడికి అలౌ చేస్తున్నట్టు. సో నువ్వు కట్టేస్తే ఫైన్, వెల్ అండ్ గుడ్. చాలా మంది చెప్తున్నారు ఒకవేళ ఆన్ టైం కట్టే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న ఒక 10,000కి ఒక 2 నెలల గ్యాప్లో 20,000 కట్టాల్సి వచ్చినా కట్టిస్తున్నా ఏం అంటం లేదట. కానీ ఆ అవసరం 6 నిమిషం తీసేసుకుంటాం 10,000, తర్వాత తీర్చలేకపోయామనుకోండి, అక్కడ మొదలవుతుందండి నరక యాతన. ఎంతో మంది పాపులర్ పీపుల్ కూడా ఇలాంటి లోన్ యాప్స్కి బలయ్యి చాలా సఫర్ అయ్యారట. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఏంటంటే మార్ఫింగ్ చేస్తూ, ఇండివిజువల్ ఫొటోస్ అయితే దాన్ని న్యూడ్ ఫొటోస్గా చేస్తూ, మరి చెప్పకండి నానా హంగామా చేస్తూ, పర్సనల్ మెసేజెస్తో మన కాంటాక్ట్స్కి వాళ్ళందరికీ ఉంటుంది కదా. సో మనం పెట్టినట్టే వాళ్ళందరికీ మన ఏంటంటారు వల్గారిటీ ఉన్న ఫొటోస్ అన్ని మొత్తం కాంటాక్ట్స్ అన్ని షేర్ చేయడం, ఇంకా నానా బీభత్సాలండి. అన్ని రకాలు చేస్తున్నారట లోన్ యాప్స్. ఇవన్నీ తెలుసు అందరికీ, ఇలా జరుగుతాయని తెలుసు, జరుగుతున్నాయని తెలుసు, తీసుకోకూడదు అని తెలుసు. కానీ అవసరం ఉంటుంది కదా, ఆ అవసరానికి బలైపోయి అలాంటి యాప్స్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారండి. ఎంతమంది అంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. ఎప్పుడప్పుడు అవసరం పడుతుంది, కాదని లేదు. అవసరం పడితే అప్పటి వరకు నీ పలుకుబడితో ఎవరో ఒకరిని ముష్టెత్తుకు అడుక్కోండి, బెచ్చమెత్తుకోమని కాదు. బాబు నా అవసరం ఇది, అమ్మ నా అవసరం ఇది, లేకపోతే ఒంటి మీద ఉన్న బంగారం అమ్మేసాయి, లేకపోతే నీకు ఏది ఉండాలన్నా అమ్మేసుకో, అంతే తప్పితే లోన్ యాప్స్కి వెళ్ళొద్దు. అంటే ఏంటంటే అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్కి వెళ్ళొద్దు. వెళ్ళి మీ ప్రాణాలను బలి చెయ్యొద్దు. మీదే కాదు, మీ ఫ్యామిలీ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లీక్ చేస్తున్నట్టే. మీ ఫోటోని మీరు ఎంత మార్ఫింగ్ చేసేసినా పోనే నేనే పోతాను కదా అని అనుకుంటారు కొంతమంది. మీ భార్యది, మీ కూతురిది, మీ అమ్మగారిది, మీ నాన్నగారిది, ఇలాగ ప్రతి ఒక్కరి ఫొటోస్ని మార్ఫింగ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించి ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తే
వాళ్ళు బతకగలరా అండి? ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళు బతకగలరా? నువ్వు చేసిన ఒక చిన్న రాంగ్ స్టెప్కి కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిందే కదా. వాళ్ళు తలెత్తుకొని బతకగలరా? పిల్లలు తలెత్తుకొని బతకగలరా వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి ఫోటోలు చూస్తే? ప్లీజ్ అండి, అందుకని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ దయచేసి తెలిసి తెలియక కూడా ప్లీజ్ నెవర్ ఎవర్ స్టెప్ ఇన్ టు దోస్ యాప్స్. మీకు కష్టం వస్తే మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. బుర్ర పెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే నీకు నిజంగా ఇవన్నిటికీ కారణం డబ్బు లేకపోవడమేనండి. అంతే కదా. డబ్బు లేకపోవడం, అత్యాశకు పోవడం, గొప్పలకు పోవడం. వాడికి వచ్చింది నాకెందుకు? వాడు ఎవ్వడికి రాదండి. ఎవ్వరికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు రావు. ఎవ్వరు లోన్ యాప్స్ తీసుకున్న వాళ్ళు ప్రశాంతంగా లేరు. అనాథరైజ్ లోన్ యాప్స్లో తీసుకున్న డబ్బులు వాళ్ళు ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. భయపడుతూ బాధపడుతూ ఎక్కువ కడుతున్నామని అనుకుంటూనే పే చేస్తున్న వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. ఎవ్వరు మనం ప్రశాంతంగా ఉండలేమండి. నార్మల్ లోన్స్ తీసుకుంటేనే ఆన్ టైం కట్ అయ్యి అమ్మో బాబోయ్ అనుకుని భయపడుతున్నామని అనాథరైజ్ లోన్ యాప్స్ని ఎలాగండి మనం నమ్ముతాము? వాళ్ళు ఎవ్వరండి, అటువైపు వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ అబ్యూజివ్ వర్డ్స్ ఉంటాయండి. కాల్ చేసి ఈ నెల మనం ఈఎంఐ కట్టలేకపోతే ఎంత భయంకరమైన మాటలు ఉంటాయోటండి. చెప్తుంటే ఒక్కొక్కలోనూ ఎంత బాధ వస్తుందో అసలు. అందుకని కష్టమో నష్టమో కలో గంజో తాగి నువ్వు ఆ రోజు గంజి తాగకపోతే మంచినీళ్ళతో బ్రతుకు. తిండి లేకపోతే చచ్చిపోవండి. 2-3 రోజులు మంచినీళ్ళతో బతకచ్చు. దేవుడు మన కష్టాన్ని చూసి ఏదో ఎవరి దేవుడు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక హిందువు అయితే హిందూ దేవుడు, ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుడు, ముస్లిం అయితే ముస్లిం, ఎవరి దేవుడు వాళ్ళని కాపాడుతారండి. ఎవరు నారు పోసిన వాళ్ళు నీరు పోయడా అండి? అలాగన్నాం కదా అని అంటే ఇది కూడా ఒక నీరు పోయడమే కదంటే కాదండి. అది తప్పుదోవను ఎంచుకోవడం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ అన్ఆథరైజ్ లోన్ యాప్స్లో కానీ అమౌంట్స్ తీసుకోవడం కానీ దీస్ ఆర్ ఆల్ రాంగ్ వేస్, రాంగ్ స్టెప్స్. ఈ రాంగ్ స్టెప్స్ మీరేసి మీ ఫ్యామిలీని బలి చేసుకోవద్దు, మీ ప్రాణాలను వదులుకోవద్దు. దయచేసి వేడుకుంటున్నాను. ఇదే నా చిన్న విన్నపం. నా సబ్స్క్రైబర్స్ అవనివ్వండి, నా యూట్యూబ్ ప్రపంచానికి అవ్వనండి, నాకు ఎవరు ఎలా ప్రమోటర్స్ లేకపోతే నాకు అనవసరం. నేను అడిగేది ఒకటే, ఆ గుంపులకు దిగద్దు. అలాంటి తెలిసి బురదలో కాలు వేయద్దు ప్లీజ్. ఇదొక్కటే నా విన్నపం. నిజంగా అవును ఇవి చెప్పింది నిజమే. 1% అయినా నేను మా ఫ్రెండ్స్కి ఇది షేర్ చేస్తాను. వాడు చెప్పారు బాగా. తెలిసి కూడా మనం ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాము? లేదు ఈరోజు మనం ఇంకెప్పుడు మనం చెయ్యక్కర్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరికి ఉన్నా కూడా ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. చిన్న పిసర్ అవేర్నెస్. నేను చెప్పింది మీరు షేర్ చేయకపోయినా అట్లీస్ట్ ఇందులో పాయింట్స్ తీసుకొని మీరు మీ విధంగా మీ ఫ్రెండ్స్కో, మీకు తెలిసిన వాళ్ళకో, మీరు వింటున్న వాళ్ళకో ఎవరికైనా వెళ్ళి ఇలా పలానా వాళ్ళు చెప్పారు, ఇదిగో ఇది ప్లీజ్ ఇది ఎవ్వరూ చెయ్యొద్దు. కష్టమో నష్టమో కలవగంజో ఇంట్లో అందరూ కలిసే ఉందాం, ఆ ఇబ్బంది ఏదో అందరూ కలిసి అనుభవిద్దాం అని చెప్పి భరించండి. కానీ కుటుంబాన్ని కోల్పోవద్దు, ప్రాణాలు తీసుకోవద్దు, ప్రాణాలు తీయొద్దు ప్లీజ్ అండి. నిజంగా ఈ కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.